हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स मन चैनल क्रिकेट संबंधी प्रति चिन्न अपडेट मन चैनल रेग्युलर वस्तुंटाई इंका मन चैनल सब्सक्राइब చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చేయకపోతే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ చేద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ గా రీచ్ అవుతది ఇక ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మరి మెగా ఫైనల్ లో మరి గెలిచేది ఎవరు ఇక రెండు టీంలు కూడా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు మరి ఈ వరల్డ్ కప్ లో మరి అక్కడ ఇక సౌత్ ఆఫ్రికా 8-8 గెలిచింది ఇక మన టీంనే కూడా 7 గెలిచింది ఒక మ్యాచ్ అనేది వర్షం కారణంగా రద్దయింది ఈ వరల్డ్ కప్లో కాబట్టి రెండు టీంలు కూడా అన్బీటెన్ సైడ్స్ అని చెప్పుకోవచ్చు ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ మరి బార్బడస్లో జరగబోతుంది యూజువల్ ఇక్కడ వికెట్ చూసుకుంటే మాత్రం చాలా లో అయితే ఉంటుంది ఇనిషియల్గా ఫాస్ట్ బౌలర్లకు హెల్ప్ ఉంటుంది పోను స్పిన్నర్లో కూడా హెల్ప్ అయితే ఉంటుంది ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 160 ఉంది ఫస్ట్ బ్యాటింగ్ వేసి 19 సార్లు గెలిచిల్లు సెకండ్ బ్యాటింగ్ వేసి 11 సార్లు గెలిచిల్లు ఈ గ్రౌండ్లో అయితే ఇంకా వెదర్ అప్డేట్ మనం చూసుకుంటే మరి దాదాపు 90% అక్కడ క్లౌడ్ కవర్ అయి ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మధ్యలో బ్రేక్స్ అయితే వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఒకవేళ గిట్ట మరి వర్షం గిట్ట హెవీగా వాడితే మాత్రం రిజర్వ్ డేకి అయితే షిఫ్ట్ అవుతుంది రిజర్వ్ డే అన్నాడు కూడా మరి మ్యాచ్ సాగకపోతే గిట్ట మరి అక్కడ సూపర్ ఓవర్కి అయితే ఛాన్స్ ఉంటుంది ఆ సూపర్ ఓవర్ కూడా మరి సాగకపోతే గిట్ట మరి అక్కడ ఐసీసీ రూల్స్ ప్రకారం అక్కడ జాయింట్ విన్నర్స్ కింద అయితే పరిగణనలోకి తీసుకుంటారు ఇక వీరి మధ్య హెడ్ రికార్డు చూసుకుంటే మొత్తం 26 మ్యాచ్లో టీమిండియా 14 గెలిచింది సౌత్ ఆఫ్రికా 11 గెలిచింది ఇక వరల్డ్ కప్లో మనం రికార్డు చూసుకుంటే T20 వరల్డ్ కప్లో అక్కడ మరి 6 మ్యాచ్లు ఆడితే అక్కడ టీమిండియా 4 గెలిచింది సౌత్ ఆఫ్రికా 2 గెలిచింది ఇక ఎటు చూసినా మన టీమిండియాకి మంచి రికార్డు ఉందని చెప్పుకోవచ్చు మరి సౌత్ ఆఫ్రికా పైన ఇక టీమ్స్ విజయానికి అయితే మనం ఫస్ట్ సౌత్ ఆఫ్రికా టీం చూసుకుంటే మరి సౌత్ ఆఫ్రికా టీం ఈ వరల్డ్ కప్లో 8 మ్యాచ్లు ఆడితే 8 గెలిచింది దాదాపు అన్ని మ్యాచ్లు కూడా మరి నేరోలో గెలిచిలని చెప్పుకోవచ్చు బంగ్లాదేశ్ పైన కానీ నెదర్లాండ్స్ పైన కానీ నేపాల్ పైన కానీ ఇక లాస్ట్ మ్యాచ్ మినేస్తే మరి అన్ని మ్యాచ్లు కూడా నేరోలో గెలిచిలని చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచ్లో మనం చూసుకుంటే మరి బౌలర్స్ అయితే గెలిపించాలని చెప్పుకోవచ్చు మ్యాచ్ని అయితే వీళ్ళు ఈ వరల్డ్ కప్లో అన్ని మ్యాచ్లు గెలిచినా కానీ వీళ్ళకైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఇక ఈ మ్యాచ్కి వీళ్ళ యొక్క కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే మరి అక్కడ క్వింటన్ డికాక్ అండ్ రిజా హెండ్రిక్స్ అయితే ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు ఇక క్వింటన్ డికాక్ అయితే ఒక మ్యాచ్ ఆడతాడు ఒక మ్యాచ్లో డిసప్పాయింట్ చేస్తాడు మరి లాస్ట్ మ్యాచ్లో చాలా డిసప్పాయింట్ చేసిండు మరి ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే కనబడదు ఇతని దగ్గర నుంచి అయితే ఈ వరల్డ్ కప్లో ఇక మరో ఓపెనర్ వచ్చేసి రిజా హెండ్రిక్స్ కూడా మరి ఇతని దగ్గర నుంచి అయితే ఒక మ్యాచ్ విన్నింగ్ మనకైతే కనబడలేదు లాస్ట్ మ్యాచ్లో మరి అక్కడ 29 కొట్టింది 25 బాల్లో అక్కడ 3 4లు ఒక 6 116 స్ట్రైక్ రేట్తోని ఇక నెంబర్ 3లో చూసుకుంటే అక్కడ ఐడెన్ మార్క్రమ్ మరి కేప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాను చెప్పుకోవచ్చు మరి క్రూషల్ మ్యాచ్లో ఒకవేళ గిట్ట పిచ్ గిట్ట లో ఉంటే మాత్రం చాలా బెటర్ అయితే ఇతనికైతే యూజ్ అవుతుంది మరి అక్కడ దగ్గర ఉండైతే ఆడుతారని చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచ్లో కూడా మరి అక్కడ లాస్ట్ అక్కడ అయితే మ్యాచ్ని అయితే గెలిపించిండు 23 కొట్టిండు 21 బాల్లో 4 4లు కొట్టిండు ఇక బౌలింగ్లో కూడా వికెట్లు అయితే తీస్తున్నాడు రెగ్యులర్గా ఇక నెంబర్ 4లో చూసుకుంటే ఎన్రిచ్ క్లాసెన్ కూడా మరి ఇతని దగ్గర నుంచి కూడా ఒక మ్యాచ్ విన్నింగ్ నాకైతే చూడలేము గ్రూప్ స్టేజ్లో మరొక 50 అయితే కొట్టిండు మరి అది కూడా మినేస్తే మరి తర్వాత అన్ని మ్యాచ్లో కూడా చాలా డిసప్పాయింట్ చేసిన చెప్పుకోవచ్చు ఇక నెంబర్ 5లో చూసుకుంటే అక్కడ డేవిడ్ మిల్లర్ ఒక్కడే మరి అక్కడ కన్సిస్టెంట్గా రాణిస్తున్నాడు బట్ లాస్ట్ 2 మ్యాచ్లు చూసుకుంటే ఇతని దగ్గర నుంచి కూడా రన్స్ అయితే రాలేవు మరి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తున్నది ఇతనితోనైతే కొంచెం మనలో అయితే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇతనికి మంచి రికార్డు ఉందని చెప్పుకోవచ్చు మన టీమిండియా పైన ఇక నెంబర్ 6లో చూసుకుంటే మరి స్టబ్స్ కూడా మరి ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే మనకు కనబడుతుంది ఇతని దగ్గర నుంచి అయితే ఇక నెంబర్ 7లో చూసుకుంటే మార్కో యాన్సన్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసిండో విత్ ది బాల్ 3 ఓవర్లు వేసిండు మరి అక్కడ 16 రన్లు ఇచ్చిండు 3 క్రూషల్ వికెట్లు అయితే తీసుకున్నాం అక్కడ 5.3 ఎకనంతో మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నది మన టీంనే పైన మాత్రం అంత మంచి రికార్డ్ అయితే లేదు మరి ఇతనికైతే ఇక నెంబర్ 8లో చూసుకుంటే మరి అక్కడ కేశవ్ మహారాజు లాస్ట్ మ్యాచ్లో ఒకటో ఓవర్ వేసిండు 6 రన్లు అయితే ఇచ్చిండు బట్ ఇతని గురించి మనందరూ తెలిసిందే కొంచెం వికెట్ హెల్ప్ ఉన్నా కానీ వికెట్లు అయితే తీసుకుంటాడు ఇక నెంబర్ 9లో చూసుకుంటే కగిసో రబ్బడాకి అయితే మంచి రికార్డు ఉందని చెప్పుకోవచ్చు మన టీమిండియా పైన 3 ఓవర్లు వేసిండు లాస్ట్ మ్యాచ్లో ఒక మిడిల్ ఓవర్ ఇచ్చింది దాంట్లో 14 రన్లు ఇచ్చిన 2 క్రూషల్ వికెట్లు తీసుకున్నాడు 4.7 ఎకనంతో ఇక నెంబర్ 7లో చూసుకుంటే ఎన్రిక్ నోకియా మాదిరి ప్రతి మ్యాచ్లో కూడా వికెట్లే తీస్తూ వస్తున్నాడు లాస్ట్ మ్యాచ్లో కూడా అక్కడ 3 ఓవర్లు వేసిండు జస్ట్ 7 రన్స్ మాత్రం ఇచ్చిండు 2 క్రూషల్ వికెట్లే తీసుకున్నాడు 2.3 ఎకనంతో మరి ప్రతి మ్యాచ్లో కూడా వికెట్లే తీస్తున్నాడు మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారనేది ఇక నెంబర్ 11లో చూసుకుంటే శంషి కూడా మరి గత 2 మ్యాచ్లో చూసుకుంటే 6 వికెట్లే తీసుకున్నాడు మరి వెస్టిండీస్ పైన 3 వికెట్లు తీసుకున్నాడు మరి ఆఫ్ఘనిస్తాన్ పైన లాస్ట్ మ్యాచ్లో 1.5 ఓవర్స్లో 6 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్లే తీసుకున్నాడు 3.3 ఎకనంతో వికెట్లు తీయడమే కాక మరి అక్కడ ఎకనామికల్ కూడా బౌలింగ్ అయితే ఇస్తున్నాడు మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నది ఇక ఫైనల్ లెవెల్ యొక్క ప్లేయింగ్ లెవెల్ చూసుకుంటే అక్కడ క్వింటన్ డికాక్ రిజా హెండ్రిక్స్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో ఐడెన్ మార్క్రమ్ 4లో ఎన్రిచ్ క్లాసెన్ నెంబర్ 5లో డేవిడ్ మిల్లర్ నెంబర్ 6లో ట్రిస్టన్ స్టబ్స్ నెంబర్ 7లో మార్కో యాన్సన్ నెంబర్ 8లో కేశవ్ మహారాజ్ నెంబర్ 9లో కగిసో రబ్బడా నెంబర్ 10లో ఎన్రిక్ నోకియా నెంబర్ 9లో తబ్రేజ్ శంషి ఇక ఓవరాల్గా చూసుకుంటే మరి బౌలింగ్లో స్ట్రాంగ్గా కనబడుతున్నాయి బ్యాటింగ్లోనే వీళ్ళకైతే ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి మరి చూడాలి మరి ఏ విధంగా రెక్టిఫై చేసుకుని వస్తున్నారు అనేది
ఇక మరోవైపు మన టీమిండియా చూసుకుంటే మన టీమిండియాలో కూడా కొన్ని మార్పులు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మన టీమిండియా కూడా మరి అక్కడ 8 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది. ఒక మ్యాచ్ అయితే వర్షం కారణంగా రద్దయింది. వరల్డ్ కప్లో అన్ని మ్యాచ్లు అయితే గెలుచుకుంటూ వస్తున్నారు. మరి ఫైనల్కి అయితే తీసుకొచ్చింది అక్కడ రోహిత్ శర్మ. బ్యాక్ టు బ్యాక్ ఫైనల్స్ అని చెప్పుకోవచ్చు. మరి వరల్డ్ కప్లో రోహిత్ శర్మకి అయితే మంచిగా లీడ్ చేసిండు. బౌలర్స్ కూడా మంచిగా రానిచ్చులు. బ్యాట్మెన్ల దగ్గర నుంచి కూడా ఇంపార్టెంట్ నాక్స్ అయితే వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్కి కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే రోహిత్ శర్మతో పాటు ఎస్ఎస్వి జైస్వాల్ అయితే ఓపెనింగ్లో బరిలోకి దిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక రోహిత్ శర్మ మరి లాస్ట్ మ్యాచ్లో కూడా మరి అక్కడ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిందని చెప్పుకోవచ్చు. మరి 57 అయితే కొట్టింది, 39 బాల్లో 6 4లు 2 6లు 146 స్ట్రైక్ రేట్తో దట్టు ఆ వికెట్లో. మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక మరో ఓపెనర్ వచ్చేసి అక్కడ ఎస్ఎస్వి జైస్వాల్కి మాత్రం ఛాన్స్ అయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక ఓపెనింగ్లో మనకి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా ఉంటుంది. ఇవరికి పిచ్ అక్కడ మరి బార్బడస్లో అక్కడ పేసర్లకు అయితే హెల్ప్ అయితే ఉంటుంది. అక్కడ మనం చూసుకుంటే కగిసో రాబడి ఉన్నాడు, మార్కో హెన్సన్ ఉన్నాడు, నోకో ఉన్నాడు. కాబట్టి వాళ్ళకి అగెనెస్ట్గా మరి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 3లో చూసుకుంటే విరాట్ కోహ్లీ అయితే లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం అక్కడ మరి ఏ విధంగా డిసప్పాయింట్ చేసిండో. కాబట్టి మరి ఇతనైతే నెంబర్ 3 వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. నెంబర్ 3లో కూడా మరి టీమిండియాకి అయితే ఎన్నో మ్యాచ్లు గెలిపించిండు, ఎన్నో రన్స్ స్కోర్ చేసింది. కాబట్టి మరి నెంబర్ 3లో వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 4లో చూసుకుంటే అక్కడ సూర్యకుమార్ యాదవ్ కూడా లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం ఏ విధంగా రానిచ్చిండు. అక్కడ 47 అయితే కొట్టిండు, జస్ట్ 3 రన్స్తో అక్కడ హాఫ్ సెంచరీ అయితే మిస్ అయిండు. బట్ 47 అయితే కొట్టిండు 36 బాల్స్లో 4 4s అండ్ 2 6s 130 స్ట్రైక్ రేట్తో. మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేయాలని మనం అందరం కోరుకుందాం. ఇక నెంబర్ 5లో చూసుకుంటే అక్కడ రిషబ్ పంత్ కూడా మరి అక్కడ నెంబర్ 3లో మరి ఫస్ట్ ఇనిషియల్గా మంచి రానొచ్చినని తర్వాత అన్ని మ్యాచ్లు కూడా చాలా డిసప్పాయింట్ చేస్తూ వస్తున్నాడు. కాబట్టి మరి ఇతనికైతే నెంబర్ 5లో ఆడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఒకవేళ గిట్ట విరాట్ కోహ్లీ నెంబర్ 3లో ఆడితే గిట్ట రిషబ్ పంత్ అయితే నెంబర్ 5కి అయితే షిఫ్ట్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక నెంబర్ 6లో చూసుకుంటే హార్దిక్ పాండ్యా కూడా మరి లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా విత్ ది బ్యాట్ ఏ విధంగా రాణించిండో. 13 బాల్లో 23 అయితే కొట్టిండు, 2 6లు ఒక 4 176 స్ట్రైక్ రేట్తో దట్టు ఆ వికెట్లో. ఇక బౌలింగ్లో చూసుకుంటే కోవరేషన్ 14 రన్లు అయితే ఇచ్చినా చెప్పుకోవచ్చు. మరి కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయినా కానీ అంతకుముందు మ్యాచ్లో అయితే వికెట్లు అయితే రెగ్యులర్గా తీసిండు. ఇక నెంబర్ 7లో చూసుకుంటే రవీంద్ర జడేజా బ్యాట్ నుంచి అయితే కొన్ని రన్స్ అయితే వచ్చినాయని చెప్పుకోవచ్చు. అక్కడ మరి 9 బాల్లో 17 అయితే కొట్టిండు, అక్కడ 2 4లు 188 స్ట్రైక్ రేట్తో. ఇక బౌలింగ్లో చూసుకుంటే మనం 3 ఓవర్లు వేసి 16 రన్లు అయితే ఇచ్చిండు. వికెట్లు తీయకుండా కానీ అక్కడ ఎకనామికల్ స్పెల్ అయితే ఇచ్చిన చెప్పుకోవచ్చు. మరి 5.3 ఎకనామీతో. ఇక నెంబర్ 8లో చూసుకుంటే అక్షర్ పటేల్ విత్ ది బ్యాట్ అక్కడ మనం చూసుకుంటే ఒక 6 కొట్టింది, లాస్ట్లో వచ్చి 166 స్ట్రైక్ రేట్తో. అండ్ విత్ ది బాల్ అక్కడ మనం చూసుకుంటే 3 క్రూషియల్ వికెట్లు అయితే తీసుకున్నాడు. అక్కడ మరి జోస్ బట్లర్ది ఫస్ట్ వికెట్ అయితే తీసుకున్నాడు. అక్కడ అదే మెయిన్ వికెట్ అని చెప్పుకోవచ్చు మరి మన టీమిండియాకి అయితే. ఇక ఓవరాల్ చూసుకుని మరి 3 వికెట్లు తీసుకున్నాడు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు మరి అక్షర్ పటేల్ అయితే. మరి ఈ మ్యాచ్లో కూడా అదే స్పెల్ను కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 9లో చూసుకుంటే కుల్దీప్ యాదవ్ కూడా లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం మిడిల్ ఓవర్స్లో ఏ విధంగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిండో. మనం అక్కడ 3 వికెట్లే తీసుకున్నాం. అక్కడ జస్ట్ 19 రన్స్ మాత్రం ఇచ్చిండు 4.8 ఎకనంతో. ఇక నెంబర్ 10లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ అయితే లాస్ట్ మ్యాచ్లో మరి వికెట్లు అయితే రాలేవు. మరి 2 ఓవర్లు ఇచ్చిండు, 15 రన్లు అయితే ఇచ్చిండు. బట్ అంతకుముందు మ్యాచ్లో అయితే రెగ్యులర్గా వికెట్లే తీసుకున్నాడు. మన టీంలోకి అయితే హైయెస్ట్ వికెట్ టేకర్ అని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి అయితే. ఇక నెంబర్ 11లో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసిండు. మరి 2.4 ఓవర్స్లో జస్ట్ 12 రన్స్ మాత్రం ఇచ్చిండు, 2 క్రూషియల్ వికెట్లు తీసుకున్నాడు 4.5 ఎకనంతో. మరి ప్రతి మ్యాచ్లో కూడా మరి అక్కడ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాడు. మరి ఈ మ్యాచ్లో కూడా అదే ఇంపాక్ట్ను కంటిన్యూ చేయాలని మనం అందరం కోరుకుందాం. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లైన్ వస్తే మనం చూసుకుంటే రోహిత్ శర్మ ఎస్ఎస్ జైస్వాల్ ఓపెనింగ్ చేస్తే, నెంబర్ 3లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో రిషబ్ పంత్, నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో రవీంద్ర జడేజా, నెంబర్ 8లో అక్షర్ పటేల్ రాక మనకి బ్యాటింగ్ అయితే ఉంది. ఇక నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, బుమ్రా, హర్షదీప్ సింగ్ కూడా మనకు అక్కడ బ్యాట్ అయితే వాడతారు. బౌండరీస్ కొట్టే ఎబిలిటీ అయితే వీళ్ళకైతే కనబడుతుంది. ఇక బౌలింగ్లో కూడా మనకి అక్కడ 6 బౌలింగ్ ఆప్షన్స్ అయితే మనకు కనబడుతున్నాయి. 3 ఫాస్ట్ బౌలర్స్, 3 స్పిన్నర్లు, చాలా డెడ్లీ అయితే కనబడుతుంది. మరి ఇక బ్యాటింగ్లో కూడా అందరి దగ్గర నుంచి అయితే రన్స్ వచ్చినాయి. బట్ అక్కడ విరాట్ కోహ్లీ దగ్గర నుంచి రన్స్ అయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. మరి ఈ మెగా ఫైనల్లో మరి అతని దగ్గర నుంచి ఒక మంచి న్యాక్ అయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక ఖచ్చితంగా మరి అక్కడ శివన్ దుబే ప్లేస్లో మరి అక్కడ జైస్వాల్ సంజు శాంసన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ గిట్ట మరి కాంబినేషన్ గిట్ట డిస్టర్బ్ అయ్యేది అనుకుంటే మరి అక్కడ ఫైనల్ మ్యాచ్ కాంబినేషన్ గిట్ట డిస్టర్బ్ అయ్యేది అనుకుంటే మరి అక్కడ శివన్ దుబే ప్లేస్లో మరి అక్కడ సంజు శాంసన్కి అయితే ఛాన్స్ అయితే ఇవ్వచ్చు. మరి అక్కడ ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.